సో హాయ్ ఫ్రెండ్స్, అండ్ చాలామంది అయితే నన్ను రిపీటెడ్గా కామెంట్ సెక్షన్లో ఏమంటే అడిగారంటే, మీరు సర్జరీ చేసుకొని ఎన్ని రోజులు అవుతుంది, అసలు ఇప్పుడు ఎలా ఉంది, కాస్ట్ ఎంత అయింది అని చాలామంది అయితే అడిగారు. సో ఇప్పుడైతే బెటర్గా ఉంది నాకు, అండ్ కాస్ట్ అదంతా మీకైతే ఫర్దర్గా చెప్తాను వీడియోలో. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, నేను సర్జరీ చేయించుకోవాలి అనుకున్నప్పుడు యూట్యూబ్లో వెతికాను అనమాట. ఎక్కడ కూడా మనకు పర్టికులర్గా వీడియో అయితే లేదు, అంటే ఇలా చేసుకోవాలి, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ అని ఎక్కడ కూడా వీడియో లేదు. అందుకే మీకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే సర్జరీ చేసుకుందాం అనుకుంటున్నారో, ఎవరికైతే ఐసైట్ ఉంది ఫ్యూచర్లో చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది అంకితం అనమాట. గైస్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్త ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను స్టెప్ బై స్టెప్. యాక్చువల్లీ వీడియో కంటిన్యూ చేసే ముందు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు 6th క్లాస్ అనుకుంటా, మేబీ 6th క్లాస్లో సైట్ అనేది వచ్చింది. అప్పుడు తెలీదు ఐసైట్ ఉంటుంది, ఐసైట్కి గ్లాసెస్ పెట్టుకోవాలి, అదే స్పెట్స్ పెట్టుకోవాలని అప్పుడైతే తెలియదు అనమాట నాకు. 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకేమో నేను బోర్డు పైన రాస్తే నేను మా ఫ్రెండ్ దాంట్లో చూసి రాసేదనమాట. ఒకసారి మా సార్ అనేది గుర్తుపట్టేసి, నీకు ఇట్లా ఐసైట్ ఉంటుంది బాబు, స్పెట్స్ పెట్టుకుంటే క్లారిటీ కనిపిస్తుంది అని చెప్తే, అప్పటికప్పుడు 9th క్లాస్లో నేను స్పెట్స్ అనేది తీసుకున్నాను. సో నాకు 10 years నుంచి అయితే ఐసైట్ ఉంది. దీనివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశాను. అయితే నేను 10 years నుంచి నేను ఎన్నో స్ట్రగుల్ పడ్డాను అనమాట. ఏ విధంగా అంటే, పడుకునే టైంలో స్పెట్స్ అనేది ఒక దగ్గర పెడతాను, మార్నింగ్ చూస్తే దొరకవు. సో ఆ విధంగా చాలా అయితే సెర్చ్ చేసేది. సో ఎక్కడన్నా వాటర్ యాక్టివిటీ చేయాలన్నా కష్టమే, ఎక్కడన్నా స్విమ్మింగ్ చేయాలన్నా కష్టమే. అంటే కనిపిస్తుంది కానీ కొంచెం బ్లర్ అయ్యి కనిపిస్తుంది. సో దానివల్ల నా ప్రాబ్లమ్స్ అనేది ఎవరికైతే ఐసైట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎవరెవరికి ఐసైట్, చాలామంది అయితే ఈ వీడియో చూస్తుండొచ్చు, కింద కామెంట్ అయితే చేయండి మీ ప్రాబ్లమ్స్ అనేది. నేను దీన్ని ఎక్కువ ల్యాగ్ చేయాలనుకుంటలేను. సో వన్ డే అయితే డిసైడ్ అయ్యాను సర్జరీ చేసుకుందామని. సర్జరీ చేసుకున్నామన్న తర్వాత కూడా నాకు చాలా డౌట్స్. ఏంటి, సర్జరీ చేసుకున్న తర్వాత మొత్తం కళ్ళు పీకేస్తారా, ఐసైట్ ఇంకా పెరుగుతుందా, టోటల్గా బ్లైండ్ అవుతామా అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో వన్ డే ఒకరోజు అయితే ధైర్యం తెచ్చుకొని అయితే పోయాను. సో పోయిన తర్వాత మనకు టెస్టులు అనేది చేస్తారు, 2-3 టెస్టులు అనేది చేస్తారు. మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీకు స్క్రీన్ పైన ఏమేమి టెస్టులు అనేది. సో టెస్టులు చేసిన తర్వాత మీరు దేనికి ఎలిజిబుల్, అందులో మనకు లేసిక్ ఉంటుంది, కాంటోరా ఉంటుంది, స్మైల్ ఉంటుంది, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు దేనికి సూటబుల్ అనేది వాళ్ళనేది చెక్ చేసి చెప్తారనమాట. ఇది నాకు స్మైలే చేయండి, నాకు లేసికే చేయండి అని ఎప్పుడు కూడా డాక్టర్ని మనం ఫోర్స్ చేయొద్దు. మన కార్నియా థిక్నెస్ బట్టి డాక్టర్స్ అయితే మనకైతే సజెస్ట్ చేస్తారు. నాకు కాంటోరా, లేసిక్ అయితే సజెస్ట్ చేశారు. సో ఒక రోజు అయితే మేమైతే ఫిక్స్ అయ్యి ఆ రోజైతే మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు మళ్ళీ టెస్టులు అనేది చేశారు, మళ్ళీ ఐసైట్ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత మనకైతే చెప్తారనమాట, నీకు లెఫ్ట్ ఐ, రైట్ ఐ సెకండ్స్లో లేజిక్ అని ఉంటుంది. నాకు 20 seconds లెఫ్ట్ ఐ, 20 seconds రైట్ ఐ అనమాట. నాకు చెక్ చేసిన తర్వాత డాక్టర్ గారు అయితే వచ్చి చెప్పారనమాట, నీకు లెఫ్ట్ ఐ 20 seconds అండ్ రైట్ ఐ 20 seconds వచ్చే మీరు లేజర్ లైట్ వేసుకోవాలని. సో వాటి గురించి నేను వీడియోలు ప్లే చేస్తాను, మీకు అయితే అర్థమవుతుంది. ఎవరు కూడా భయపడకండి, కొద్దిగా ఘోరంగా అయితే ఉంటాయి వీడియోస్ అనేది. అండ్ చెప్పిన తర్వాత మనకు డ్రెస్ అనేది ఇస్తారు. డ్రెస్ కోడ్ వేసుకున్న తర్వాత ఆపరేషన్ థియేటర్లకు అయితే తీసుకెళ్తారు. సో నేను అనుకున్నాను నాకు 3 hours 4 hours టైం పడుతుంది అని, బట్ 20 minutesలో అయిపోయింది సర్జరీ అనేది. 20 minutesలో సర్జరీ అనేది అయిపోయింది. సో ఏ విధంగా చేసిరంటే, ఫస్ట్ అయితే ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ బెడ్ ఉంటుంది, బెడ్ పైన అయితే పడుకున్నాను. సో బెడ్ పైన పడుకున్న తర్వాత మనకు డ్రాప్స్ అనేది వేస్తారు. డ్రాప్స్ వేసిన తర్వాత ఒకటి హ్యాంగర్ లాగా ఉంటుంది, దాన్ని పెట్టుకొని మన కళ్ళు అనేది పెద్దగా చేస్తారనమాట. సో ఎందుకంటే మనం బ్లింక్ చేయొద్దు అని. అండ్ అది పెట్టినప్పుడు పెయిన్ వస్తుంది అనుకున్నాను, కానీ అంత పెయిన్ ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు అనస్థీషియా వేస్తారనమాట. సో అది వేసిన తర్వాత మనకు క్లిప్ పెట్టినా నాకు అంత పెయిన్ అయితే అనిపించలేదు. ఫస్ట్ లెఫ్ట్ ఐకి పెట్టారు. డ్రాప్స్ అనేది వేస్తూనే ఉన్నారు. అది అనస్థీషియా వేరే డ్రాప్స్ అనేది నాకు తెలీదు. డ్రాప్స్ వేశారు. కొద్దిసేపు డ్రాప్స్ వేసిన తర్వాత పైన ఒకటి లేయర్ ఉంటుంది, మన కార్నియాకు ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని రిమూవ్ అయితే చేశారనమాట. సో ఆ లేయర్ని రిమూవ్ చేసి అది రీజనరేట్ అవుతుంది. ఆ లేయర్ని రిమూవ్ చేసి లేజర్ పంపించారు.
20 సెకండ్స్ ఏమో లెఫ్ట్ ఐకి పంపించారు. తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ డ్రాప్స్ అనేది వేసారు అనమాట. సో అక్కడ మనకి ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. చాలామంది అనుకుంటారు మనకు పైన తీసేస్తారు కదా చాలా పెయిన్ వస్తుందని. ఎలాంటి పెయిన్ అయితే ఉండదు. మన ఐస్ పైన కాటన్ బట్ట పెట్టి ఇలా ఇలా ప్రెస్ చేసి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. మనకు అంత పెయిన్ అయితే ఉండదు. సో అయిపోయిన తర్వాత డ్రాప్స్ వేసి క్లీన్ చేసి మనకు ఒక లెన్స్ అనేది వేస్తారనమాట. సో లెన్స్ వేసిన తర్వాత సేమ్ అదే విధంగా మనకు రైట్ ఐ కూడా ఏం చేస్తారు, పైన ఉన్న దాన్ని రిమూవ్ చేస్తారు, మళ్ళీ క్లీన్ చేస్తారు, డ్రాప్స్ వేస్తారు అండ్ లెన్స్ అనేది పెడతారు. నాకైతే ఐడియా లేదు. ఆ లేజర్ని మనకు పంపించినప్పుడు ఏదన్నా కాలిపోతే వాసన వస్తుంది చూడండి, ఆ విధంగా అయితే నాకు వాసన వచ్చింది. తర్వాత మనకు 20 మినిట్స్లో సర్జరీ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు బ్లాక్ గ్లాసెస్ అయితే ఇస్తారు. నేను బ్లాక్ గ్లాసెస్ తీసుకొని ఇట్లా బయటకు వచ్చిన. సో బయటకు వచ్చినప్పుడు చూడాలి అసలు వేరే లెవెల్. నాకు స్పెట్స్ ఉంటేనే అంత క్లియర్గా అనిపించదు, దానికి మించి నాకు క్లియర్గా అయితే కనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అప్పుడు ఎలా కనిపించింది నాకు విజన్ ఎట్లా ఉన్నది ఆ రోజు అంటే, మనము ఏ విధంగా చెప్పాలంటే మనం బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే వాన పడుతుంది కదా, మనకి ఈ విధంగా కొంచెం వాన వచ్చేసి హెల్మెట్ పైన ఉంటే ఎలా కనిపిస్తుందో ఆ విధంగా అయితే నాకు విజన్ అయితే కనిపించింది ఆ రోజు. బట్ క్లియర్గా అయితే కనిపించింది. తర్వాత కొద్దిసేపు ఉంచారు, టాబ్లెట్స్ ఇచ్చారు అండ్ మళ్ళీ డ్రాప్స్ వేసుకోమని చెప్పారు. సో డ్రాప్స్ వేసుకున్న తర్వాత పర్లేదు ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది వెళ్ళండి అని చెప్పారు అనమాట. సో మేము 1 అవర్ తర్వాత అక్కడ నుంచి అయితే క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేస్తున్నాం. వచ్చే దారిలో ఇది ఎవ్వరు చెప్పలేదు యూట్యూబ్లో, 1 అవర్ తర్వాత పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఘోరం అసలు. ఎట్లా అంటే కళ్ళు తెరవలేము, కళ్ళు తెరిస్తే కళ్ళ నుంచి వాటర్గా వస్తూనే ఉంటాయి. ఆ విధంగా మనకు కళ్ళ నుంచి వాటర్ వస్తాయి, కళ్ళు మంటలేస్తాయి, చాలా పెయిన్ అవుతుంటుంది. ఒక విధంగా ఒక నరకంలాగా ఉంటుంది ఆ టైంలో. పర్లేదు, దానికి మరీ అంత ఉండదు. దానికి మీరు ఓకే అనుకుంటేనే సర్జరీ అనేది చేసుకోండి. సో 1 అవర్ తర్వాత అలానే వాటర్ వస్తాయి, చాలా నొప్పి లేస్తుంది. దానికి మన డాక్టర్లు పెయిన్ కిల్లర్ ఇస్తారు, స్లీపింగ్ టాబ్లెట్స్, ఈ విధంగా చాలా టాబ్లెట్స్ అయితే ఇస్తారు. సో మనకు అంతేం అనిపించదు. 1 అవర్ తర్వాత పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా డ్రాప్స్ వేసుకొని టాబ్లెట్స్ వేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు ఆ విధంగానే చాలా పెయిన్ అయితే వచ్చింది అండ్ డ్రాప్స్ వేసుకున్నా. అండ్ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ వల్లనేమో నేను ఇంటికి వచ్చి పడుకున్నాను. 1-2 అవర్స్ పడుకున్న తర్వాత తెరిచిన కళ్ళు పడుకున్నంతసేపు బాగానే ఉంది. మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ వాటర్ వస్తున్నాయి, మళ్ళీ పెయిన్, ఘోరంగా అయితే పెయిన్ వచ్చింది. వాళ్ళైతే మనకు వెట్ టిష్యూస్ అయితే ఇస్తారు. ఆ టిష్యూస్ అనేది 2-3 టైమ్స్ అనేది యూజ్ చేయాలి. మేమైతే ఒకటేసారి యూజ్ చేసి పక్కన పడేసినాం, మళ్ళీ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మనకు ఆ వీక్ మొత్తం తానం అయితే చేయొద్దన్నమాట. కాబట్టి ఆ టిష్యూస్ అనేది మనం ఫేస్ తుడుచుకోవడానికి యూజ్ అయితే చేయాలి. మేమైతే మళ్ళీ తెప్పించుకున్నాము. సో దానికి 350 ఏమో ఎక్స్ట్రా ఖర్చు అయింది. సో అది మ్యాటర్. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మాకు మళ్ళీ ఫస్ట్ డే అలానే పెయిన్ ఉన్నది, టాబ్లెట్స్ వేసుకుంటున్నాం, డ్రాప్స్ అయితే వేసుకుంటున్నాం. మేము 16 డ్రాప్స్ అయితే వేసుకున్నా ఫస్ట్ డే, సెకండ్ డే. ఆ విధంగా మనకు 1 వీక్ అయితే 16 డ్రాప్స్ ఉంటాయి. ఇదైతే మైండ్లో ఉంచుకోండి. అండ్ 4 months వరకు కూడా డ్రాప్స్ అయితే వేసుకోవాలి. ఏ ఫుడ్ అయినా తినొచ్చు అని చెప్పారు. సో మేము ఏ ఫుడ్ అయినా తిన్నాము. 15 days నో బాత్. సో మనకు హెడ్కి వాటర్ అయితే తగలవద్దు, మన బాడీకి వాటర్ తగిలినా పర్లేదు. ఓకే, స్పెట్స్ విషయానికి వస్తే చాలా డెలికేట్గా అయితే ఉంటాయి. సో నేనేమనుకున్నానంటే నా పాత ఐసైట్ స్పెట్స్ ఎట్లా ఉండేదంటే చాలా స్ట్రాంగ్ ఉండేది. సో ఇలా పెట్టుకున్నా ఏమైతే కాకపోయేది. బట్ అక్కడ ఇచ్చిన స్పెట్స్ అనేది జస్ట్ ఇట్లా పెట్టుకుంటే విరిగిపోయేది అనమాట. నేను 2-3 ఏమో విరగొట్టిన. మీరైతే ఆపరేషన్ చేసుకున్నప్పుడు ఒక 2-3 స్పెట్స్ అనేది ఎక్కువ తీసుకోండి, లేదంటే మీరు చాలా జాగ్రత్త అయితే వాడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనము 7 days ఆ స్పెట్స్ పెట్టుకొనే ఉండాలి. స్నానం చేసేటప్పుడు ఏం చేసినా సరే ఆ స్పెట్స్ పెట్టుకోవాలి, ఓన్లీ పడుకునేటప్పుడు తప్ప. పడుకునేటప్పుడు మనకు వేరే స్పెట్స్ అనేది ఇస్తారు, అంటే గ్లాసెస్ లాగా ఉంటాయి, అవి కొంచెం పెద్దగా ఉంటాయి. సో అవి అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు లెన్స్లు వేస్తారు కాబట్టి ఇలా రబ్ చేసినప్పుడు ఆ లెన్సెస్ అనేది పోకుండా మనకి అదైతే ఇస్తారన్నమాట. అండ్ నేను మేబీ 5th day ఏమో ఫోన్ అయితే చూశాను, అంటే ఎక్కువ చూడలేదు, జస్ట్ టైం చెకింగ్ అట్లా అయితే చేశాను. ఒక నరకం అని చెప్పాలి. ఎందుకంటే మనం 24 hours సోషల్ మీడియాలోనే ఉంటాము, ఫోన్లు వాడకుండా ఏది వాడకుండా. అంటే నాకైతే పెద్ద నరకం. అండ్ అదైతే అయిపోయింది. అండ్ ఇక మేజర్గా ఇదేంటంటే మనం ఫస్ట్ డే మంచిగా ఉంటుంది, మంచిగా క్లారిటీగా అనిపిస్తుంది, కానీ మనం తెరవలేం. సెకండ్ డే క్లారిటీగా అనిపిస్తుంది కూడా, సెకండ్ డే కూడా మనం తెరవలేం. తెరిచినప్పుడు వాటర్ వస్తాయి. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది 1 week అంటే,
ఫస్ట్ డే కళ్ళు తెరవలేం, ఫుల్ పెయిన్. అండ్ సెకండ్ డే కూడా పెయిన్ అనేది ఉంది, మరీ అంత లేదు. అండ్ కళ్ళు తెరిచినప్పుడు వాటర్ అనేది వస్తూనే ఉన్నాయి. అండ్ థర్డ్ డే వాటర్ అనేది తగ్గిపోయినాయి, పెయిన్ కూడా తగ్గిపోయింది. థర్డ్ డే అంత పెయిన్ అయితే ఉండదు. సో చూస్తే మాత్రం షాక్, ఎందుకంటే బ్లర్ ఉంది, సీరియస్లీ బ్లర్ ఉంది. థర్డ్ డే నుంచి స్టార్ట్ అయింది, థర్డ్ డే బ్లర్ అయింది, ఫోర్త్ డే కూడా బ్లర్గా అనిపిస్తుంది, అండ్ ఫిఫ్త్ డే కూడా బ్లర్గా అనిపిస్తుంది. నేనైతే చాలా భయపడ్డా, ఎందుకంటే సర్జరీ చేసుకున్న తర్వాత కూడా ఎందుకు బ్లర్గా అనిపిస్తుంది. అండ్ మనకు ఒకసారి పైన తీసేస్తారు కదా కార్నియా పైన పొర అనేది, అది రీజనరేట్ అవుతుంది అనమాట. సో రీజనరేట్ అయినప్పుడు మనకు ఆ విధంగా బ్లర్ అనేది కనిపిస్తుంది. సో నాకు ఫిఫ్త్ డే సిక్స్త్ డే వరకు కూడా బ్లర్ అయితే కనిపించింది. సో నాకు చాలా భయం వేసింది. సెవెంత్ డే మళ్ళీ రామని చెప్పారు, ఎందుకంటే మనకు లెన్స్ ఉంటాయి కదా, ఆ లెన్స్ అనేది తీసేస్తారు అనమాట. సో సెవెంత్ డే మళ్ళీ రామని చెప్పారు. నేను సెవెంత్ డే వెళ్ళిన తర్వాత నాకు ఆ లెన్సులు తీస్తున్నప్పుడు ఎలా ఉన్నదంటే నా గుడ్డు మొత్తం పీకేసిరా అన్నట్టయితే అనిపించింది. సో ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక సూదిలాగా ఉంటుంది, ఆ సూది పెట్టి ఇట్లా తీస్తారన్నమాట దాన్ని, లెన్స్ అనేది. అక్కడ కూడా చాలా నొప్పి అనేది వేసింది, మళ్ళీ తర్వాత పర్లేదు. అండ్ ఈ రోజుతో వన్ మంత్ కంప్లీట్ అయితే చేసుకుంది. మరి ఇప్పుడు ఎలా కనిపిస్తుంది విజన్ అంటే పిచ్చ క్లారిటీ కనిపిస్తుంది నాకు, అండ్ చాలా క్లారిటీ అయితే కనిపిస్తుంది. ఇది ఫైనల్ ఏ హాస్పిటల్లో చేసుకున్నారు, కాస్ట్ ఎంత అయింది అని చెప్తాను. సో ఇక్కడ నేను ఈఎన్ విజన్లో అయితే చేసుకున్నాను మారేడుపల్లిలో. అండ్ నాకు కాస్ట్ వచ్చేసి మనకిన్న చాలా డిఫరెన్స్ ఉంటాయి, 25,000 నుంచి స్టార్ట్ అయి ఉంటాయి. ఇక్కడ మనకేంది అంటే 25,000లో మనకు వాళ్ళే చేతులతో తీస్తారనమాట. ఈ విధంగా మనకు చాలా అయితే ఆప్షన్స్ ఉంటాయి. నాకైతే కాంటోరాలో 25,000 అండ్ 65,000 85,000 అయితే చెప్పారు. నేనైతే 85,000 అయితే ప్రిఫర్ అయితే చేశాను. సో నాకు ఓవరాల్గా కాస్ట్ ఎంత అయింది టోటల్గా అంటే మనకు సర్జరీ ఒకటే కాదు, దాంతోపాటు మనకు డ్రాప్స్ ఉంటాయి, సో చాలా అయితే ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. కాబట్టి నాకు ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 1 lakh అయితే అయ్యింది. సో మ్యాక్సిమం 20,000 నుంచి 1,20,000లో అయిపోతుంది అనమాట, ఆల్మోస్ట్ మనకు అయిపోతుంది. సో ఈ వీడియో ఇంతే గైస్, మీ ఆల్ డౌట్స్ అనేది క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ నుంచి మనం డైలీ వ్లాగ్స్ అయితే చేస్తాం. సో ప్రతి ఒక్కరైతే రెడీగా ఉండండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి డ్యూక్ పైన. సో బాయ్ గైస్.